హలో ఫ్రెండ్స్, నా పేరు లీలా ప్రసాద్. మీరు చూస్తున్నారు టెక్ కంప్యూటర్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం పవర్ సప్లై గురించి మాట్లాడుకుందాం. చాలామంది పీసీ బిల్డ్స్ చేస్తూ ఉంటారనమాట. కానీ ఎక్కువ మంది ఇగ్నోర్ చేసే విషయం ఏంటంటే పవర్ సప్లై. సో చాలామంది పవర్ సప్లైని కన్సిడర్ చేయరు. మిగతా అన్ని కాంపోనెంట్స్‌కి ఎక్కువ హై వాల్యూ ఇస్తారు కానీ పవర్ సప్లైని మాత్రం ఎక్కువ వాల్యూ ఇవ్వరు. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఎలాంటి పవర్ సప్లై తీసుకోవాలి, ఎలాంటి పవర్ సప్లై తీసుకోవడం వల్ల మనకి కరెంట్ ఎఫిషియన్సీ అనేది తగ్గుతుంది. సో ఆ టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. మీకు ఇలాంటి టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలో ఫ్రెండ్స్, మనకి మార్కెట్లో చాలా రకాల పవర్ సప్లై యూనిట్స్ ఉంటాయన్నమాట. సో మనం మనం ఎలాంటి కాంపోనెంట్స్ తీసుకుంటున్నాము, మనం ఎలాంటి పీసీ బిల్డ్ చేస్తున్నాం అనే దాని బేసిస్ మీద మాత్రమే ఈ పవర్ సప్లై అనేది ఉంటుందన్నమాట. సో చాలామంది మామూలుగా ఓవరాల్గా మన ప్రజెంట్ ఉన్న పవర్ సప్లై మార్కెట్ చూసుకుంటే కనుక 450 వాట్స్ నుంచి 750 వాట్ వరకు ఈ మధ్యన వాటేజ్లో మాత్రమే పవర్ సప్లై యూనిట్ అనేది చాలామంది యూజ్ చేస్తున్నారు. దీంట్లో 4 వేరియంట్స్ ఉన్నాయి: 450 వాట్, 550 వాట్, 650 వాట్, 750 వాట్. ఈ 4ని ఎక్కువ మంది కన్సిడర్ చేస్తారనమాట. ఒకవేళ దానికన్నా ఎక్కువ వెళ్ళొచ్చు. మీకు ఏంటంటే ఆ టైంలో ఒకవేళ హై అండ్ గ్రాఫిక్స్ కార్డ్ ఉండి, హై అండ్ మదర్ బోర్డు ఉంది, హై అండ్ ప్రాసెసర్ ఉంది, ఎక్కువ పవర్ కన్జ్యూమ్ చేస్తుంది అనుకుంటే తప్పే కానీ చాలామంది అంత ఎక్కువ వాటేజ్కి వెళ్తారు అనమాట. మీరు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, వాట్కి వెళ్ళే కొద్దీ మనకి కరెంట్ బిల్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో దీనికి తగ్గట్టే మనం పవర్ సప్లై తీసుకున్నప్పుడు ఆ ఎఫిషియన్సీని కూడా చూసి తీసుకోవాలి. మార్కెట్లో ప్రజెంట్ 80+ పవర్ సప్లై కరెంట్ ఎఫిషియన్సీని ఇచ్చే పవర్ సప్లై అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో వైట్, బ్రోంజు, సిల్వరు, గోల్డ్, ప్లాటినియం, టైటానియం మొత్తం 6 రకాలు అయితే ఉన్నాయి. సో 6 రకాల్లో కూడా డిఫరెన్స్ ఉందన్నమాట. ఏంటంటే మనం ఇచ్చే ఇన్పుట్ తగ్గట్టు అవుట్పుట్ అనేది మనకి 100% ఇస్తుంది, 100% ఇవ్వదు అనమాట. 80% ఎఫిషియన్సీతోనే ఇస్తుంది. సో దీనికి తగ్గట్టు మనకి కరెంట్ అయ్యే ఖర్చు కూడా చాలా సింక్లో ఉంటుంది అనమాట. మనం హై అండ్ ఒకవేళ టైటానియం, ప్లాటినియం వీటితోకి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఏంటంటే మనకి కరెంట్ బిల్ తక్కువ వస్తుంది. కరెంట్ బిల్ తక్కువ వస్తుంది మరీ ఎక్కువ అనుకోకండి. ఒక అటు ఇటుగా ఉంటుంది, ఒక 10 to 20% అటు ఇటుగా ఉంటుంది తప్పే కానీ ఓవరాల్గా కరెంట్ చేంజ్ ఏముండదు. సో ఒకవేళ మీరు కనుక i7 కానీ లేదా రైజన్ 7 కానీ ఈ టైప్లో తీసుకుంటే మాత్రం మీకు 650 కానీ 750 కానీ యూజ్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మీరు ఒకవేళ ఫ్యూచర్లో అదనంగా ఇంకేదైనా గ్రాఫిక్స్ కార్డ్ మార్చాలనుకున్నా లేదా ర్యామ్ స్టిక్స్ వేరే ఏదైనా వేసుకోవాలనుకున్నాం, సో ఏంటంటే వాటికి కూడా పవర్ సప్లై కావాలి కాబట్టి దానికి అనుకూలంగా అయితే ఉంటుంది. లేదు మీరు రైజన్ 3 కానీ రైజన్ 3లో కానీ లేదా i3లో కానీ మీరు వెళ్తే కనుక మీకు 450 ఎనఫ్ అనమాట. సో అక్కడ 450 అనేది చాలా లిటరల్లీ సూపర్గా పర్ఫార్మెన్స్ ఉంటుంది పవర్ సప్లై మాదిరిగా. అండ్ పవర్ సప్లై మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే వాటి యొక్క కనెక్టర్స్ అన్నీ ఉన్నాయా, ప్రాపర్గా ఉన్నాయా లేదా. ఎందుకంటే కొన్ని గ్రాఫిక్స్ కార్డ్లో మనకి 8 పిన్స్ ఉంటాయి అనమాట, కానీ పిఎస్యూలో మాత్రం 6 పిన్ కనెక్టర్స్ ఇస్తారు. సో వాటిని కూడా మనం చూసుకోవాలి. మనకి అన్నిటికీ తగ్గట్టు అన్ని కనెక్టర్స్ ఉన్నాయా లేదా అనే విషయాన్ని మనం గమనించాలన్నమాట. మీరు ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లో కూడా ఒకసారి సెర్చ్ చేయండి. వీటిలో ప్రైస్ వేరియేషన్ అనేవి చాలా డిఫరెంట్స్గా ఉంటాయి అన్నమాట. ఆన్లైన్లో ఒక రకంగా ఉంటాయి, ఆఫ్లైన్లో ఇంకో రకంగా ఉంటాయి. మీరు బార్గెన్ చేస్తే కనుక మీకు ఇంకా తక్కువగా దొరికే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మార్కెట్లో చాలా రకాలు ఉన్నప్పటికీ మీరు ఎలాంటి పీసీ అనేది బిల్డ్ చేస్తున్నారో అనే దాన్ని బట్టి మీరు పవర్ సప్లై యూనిట్ అయితే డిసైడ్ చేసుకోండి. సో అంతే ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఒకవేళ మీరు ఛానల్కి ఫస్ట్ టైం వచ్చింటే కనుక కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ.